అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో సోమవారాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంది. అంటే మనం ఎక్కువగా విష్ణువుకి మరియు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాం. కానీ శ్రావణ సోమవారానికి కూడా ప్రత్యేకతలు ఉంటాయి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు శివభక్తులు పూజలు చేస్తూ శివుడు మరియు పార్వతీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇందులో పూజలు మాత్రం కాకుండా ఉపవాసం కూడా ఉంటారు. సోమ అన్న పదంలోనే పార్వతీదేవి కూడా ఉన్నారు. స ఉమ సోమ అంటారు పెద్దలు. అలాగే ఆయనని సాంబుడు అని కూడా అంటారు. అందులో స అంబ అంబ అంటే పార్వతీదేవి. అందుకే పార్వతి అంబతో కూడుకొని ఉన్నవారు శివుడు అని అంటారు. దేవతామూర్తులు అంటే విష్ణు పక్కన లక్ష్మి, రాముడి పక్కన సీత, వెంకటేశ్వర స్వామి పక్కన పద్మావతి దేవి మరియు అలాగే శివుడి పక్కన పార్వతి. లేకపోతే పూర్ణత్వం ఉండదు. అంటే పురుషుడి పక్కన ప్రకృతి చేరితేనే ఆ పూర్ణత్వం ఉంటుంది. ఇటువంటి శివపార్వతులు సంబంధమైన రోజు సోమవారం. మనలో కొందరికి ఇంకా ఆ ఆలోచన ఉంటుంది. ఈ శ్రావణ మాసం విష్ణు సంబంధించింది కదా అని. అది తెలుసుకోవాలంటే మీరు ఈ విషయం తెలియాలి. శివుడు ఎప్పుడు విష్ణుని ధ్యానం చేస్తూ ఉంటారు. విష్ణు ఎప్పుడు శివుడిని ధ్యానం చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు శివభక్తులు అయితే నారాయణుడికి మీరంటే చాలా ఇష్టం అవుతుంది. ఒకవేళ మీరు విష్ణు భక్తులు అయితే శివుడికి మీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను మెచ్చుకునే దానికన్నా నేను ఆరాధించే వాళ్ళని, నేను పూజించే వాళ్ళని మెచ్చుకుంటే నాకు ఇష్టం అధికంగా ఉంటుంది కదా. అందుకే అలాగే ఈ శ్రావణ మాసంలో మంచిగా సోమవార పూజ చేసుకొని శివపార్వతుల ఆశీస్సులో పొందాలి అని కోరుకుంటున్నాను.